కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ బైనామియల్ థియరం చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి మెసేజ్ చేశారు. కాబట్టి ఈ క్లాస్లో బైనామియల్ థియరం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టి చాప్టర్ కంప్లీట్గా చెప్తాను. అడిగారు కాబట్టి ఇది ఫస్ట్ క్లాసు. అసలు ఈ బైనామియల్ థియరం ఎవరెవరికి ఎగ్జామ్లో వస్తుంది అంటే ఫస్ట్ ఇంటర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్లో వస్తుంది, సెకండ్ ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్లో వస్తుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ మారింది. కాబట్టి సెకండ్ ఇంటర్లో ఉన్నటువంటి బైనామియల్ థియరం అనే చాప్టర్ని ఫస్ట్ ఇంటర్లో ఇన్సర్ట్ చేశారు. కాబట్టి ఫస్ట్ ఇంటర్ వాళ్ళు ఈ చాప్టర్ నుంచి ఎగ్జామ్ రాయాల్సిందే. మరి సెకండ్ ఇంటర్ టెక్స్ట్ బుక్ మారలేదు కదా, మరి వాళ్ళకు కూడా బైనామియల్ థియరం ఉంటుంది ఈ సంవత్సరం వాళ్ళకి మాత్రమే. కాబట్టి వాళ్ళు కూడా ఈ సంవత్సరం సెకండ్ ఇంటర్ చదివే వాళ్ళు కూడా బైనామియల్ థియరం నుంచి ఎగ్జామ్ రాయాలి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. అలాగే చాప్టర్ కంప్లీట్గా చెప్తాను. ఇది ఫస్ట్ క్లాసు. ఈ క్లాస్లో ఏం చెప్తానంటే బైనామియల్ థియరం యొక్క ఇంట్రొడక్షన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ మరి ఈ థియరం యొక్క ప్రూఫ్ ఇది ఎలా డెరైవ్ చేస్తామన్నది చెప్దాం. నెక్స్ట్ ఈ యొక్క బైనామియల్ థియరంని యూజ్ చేసి చిన్న చిన్న ఎక్స్పాన్షన్స్ ఏమైనా ఇస్తే ఎలా చేయాలంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడితో ఈ క్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో క్యాలిక్యులేషన్స్ చూద్దాం. క్లాస్లోకి వెళ్దాం. వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకుని లెఫ్ట్ సైడు రైట్ సైడ్ బోత్ సైడ్స్ మార్జిన్ గీయాలి. నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం పేజ్ ఎక్కువ అవసరం అవుద్దని నేను రైట్ సైడ్ మాత్రం మార్జిన్ గీయలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా గీయాలమ్మా. సరే, క్లాస్లోకి వెళ్దాం. బైనామియల్ అంటే ఏంటో తెలియాలంటే ముందు పాలినామియల్ అంటే ఏంటో తెలియాలి. సో పాలినామియల్ డెఫినేషన్ ఒకసారి రాస్తాను, చదువుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ చేసుకోండి. పాలినామియల్స్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. మళ్ళీ పాలినామియల్ అంటే ఏంటో తెలియాలంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలంట. కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టెంట్స్ అండ్ వెరైబుల్స్. కాన్స్టెంట్స్ వెరైబుల్స్తో అది కన్స్ట్రక్ట్ అవుతుంది. కాన్స్టెంట్ తెలియాలి, వెరైబుల్ తెలియాలి, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి, కోఎఫిషియెంట్స్ అంటే ఏంటో తెలియాలి, వెరైబుల్స్ అంటే ఏంటో తెలియాలి, పవర్స్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటో తెలియాలి, ఇంటీజర్స్ అందులో మళ్ళీ నాన్ నెగిటివ్ పాజిటివ్ ఇవన్నీ తెలిస్తే కానీ మీకు పాలినామియల్ అర్థం కాదు. పాలినామియల్ అర్థం అయితే కానీ బైనామియల్ అర్థం కాదు. సో ఇంత ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా పెద్దగా ఒక గంట క్లాస్ కాకుండా సింపుల్గా చెప్తాను, వినండి. నేను ఇక్కడ ఫస్ట్ ఒకటి రాశాను. దీని పేరు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ముందే చెప్తే మీరు ఆన్సర్ చేసేస్తారు. ఫస్ట్ ఇదిగోండి ఈ లైన్లో ఒకటి రాశాను. సెకండ్ ఇంకోటి రాస్తాను, యాజ్ ఇట్ ఈజే. కాబట్టి దీనికి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది చూడండి. దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏముంది, ఈక్వల్ టు ఉంది. ఫస్ట్ దానికి ఈక్వల్ టు లేదు, రెండో దానికి ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు ఉన్నటువంటి ఇటువంటి టర్మ్స్ కన్స్ట్రక్ట్ అయిన దాన్ని ఈక్వేషన్ అంటారు, ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అంటారు దీన్ని. ఈక్వల్ టు లేని దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకేనా? ఈక్వేషన్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఈక్వల్ టు ఉన్నా ఈక్వల్ టు లేకపోయినా అది ఎక్స్ప్రెషనే. ఈక్వల్ టు ఉంటే మాత్రం ఈక్వేషన్. అంటే అన్ని ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి, కానీ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్స్ అవు. సో ఫస్ట్ మనకి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ మనకు అర్థం అవ్వాల్సింది కాన్స్టెంట్స్ అండ్ వెరైబుల్స్. ఈ రెండు కూడా అర్థమైతే పాలినామియల్ డెఫినేషన్ మనం వినొచ్చు. ఓకేనా? ఇది అర్థం చేసుకుని కోషియంట్స్ అంటే ఏంటో తెలుసుకుని నెక్స్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్స్ ఏంటి, పవర్స్ అంటే ఇవి చూసిన తర్వాతే మన పాలినామియల్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చూసేది కాన్స్టెంట్, వెరైబుల్. వెరైబుల్ అంటే ఏం లేదండి, ఇలా ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్లో లెటర్స్ ఉంటాయి కదా, ఎక్స్ కానీ వై కానీ ఎమ్ కానీ పీ కానీ ఏదో ఒకటి లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ని వెరైబుల్స్ అంటారు. ఓకే? లెటర్స్లో మనం 1 2 3 -1/2 ఇలా రకరకాల వాల్యూస్ ఇస్తూ ఉంటాం. అంటే మన వాల్యూ ఇచ్చిన ప్రతిసారి అది మారిపోతుంది, అంటే వ్యారీ అవుతుంది. కాబట్టి దీన్ని వెరైబుల్ అంటారు. ఓకే? లెటర్స్ని వెరైబుల్ అంటారు. అసలు లెటర్స్ ఏమీ లేకుండా ఉన్నటువంటి నెంబర్ని కాన్స్టెంట్ అంటారు. అది ఎలా అయినా ఉండొచ్చు, ప్లస్ మైనస్ రూటు లేకపోతే 1 ఫ్రాక్షన్స్ ఏదైనా అవ్వచ్చు. లెటర్స్ ఉన్నేమో వెరైబుల్స్ అంటారు. అసలు వెరైబుల్ అనే లేనటువంటి టర్మ్నేమో కాన్స్టెంట్ అంటారు. ఓకే, కాన్స్టెంట్స్ వెరైబుల్స్ అర్థమైంది. కోఎఫిషియెంట్స్ అంటే ఏంటో తెలుసా? ఈ వెరైబుల్ ముందు ఏదో ఒక నెంబర్ ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అంటే 1 × x అని. ఇది కూడా 1 × x² అని. ఇది √2 × x³ అని దీని అర్థం. 1/2 × x⁴ అని, -2 × x⁵ అని. అంటే -2 x⁵ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఇలా x⁵ని మల్టిప్లై చేసేటువంటి ఏదైతే ఉందో దాన్ని కోఎఫిషియెంట్స్ అంటారు. అంటే -2, 1/2, √2,
1 1 ఇవి కోఎఫిషియంట్స్ అవుతాయి. మరి రూట్ 2 దేనికి కోఎఫిషియంట్ అవుతుందంటే రూట్ ఈజ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ రూట్ 2. ఇలా కోఎఫిషియంట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. కోఎఫిషియంట్స్ కూడా మనకు అర్థమైనవి. ఇంటీజర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంటీజర్స్ అంటే ప్లస్ నెంబర్లు మైనస్ నెంబర్లు 0, వీటిని ఇంటీజర్స్ అంటారు. అమ్మ నంబర్సే అంటే అందులో ఫ్రాక్షన్స్ రావు, పాయింట్లు రావు, ఓకే, రూట్స్ రావు, ఓన్లీ నెంబర్స్. ఓకేనా? ప్లస్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, మైనస్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0, వీటిని ఇంటీజర్స్ అంటారు. కానీ ఇక్కడ తను ఏం అడిగాడంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్ అన్నాడు. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే నెగిటివ్స్ ఉండకుండా ఉన్న ఇంటీజర్. నెగిటివ్స్ ఉండకుండా ఉన్న ఇంటీజర్స్ అంటే 0 నుంచి ఉన్న నెంబర్లన్నీ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. సో ఈ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఎలా ఉండాలన్నాడు? ఎక్స్పోనెంట్స్, పవర్స్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్ ఏంటి? x⁴, x⁴, x³ ఇలా ఉన్నదాన్ని ఎక్స్పోనెంట్స్ ఫామ్ అంటారు. పైన ఉన్నదాన్ని పవర్ అంటారు, కింద ఉన్నదాన్ని బేస్ అంటారు. అంటే వేరియబుల్ ఏదైతే కింద ఉందో ఇది బేస్ ఎక్స్ బేస్ అవుతుంది, 3 పవర్ అవుతుంది, x³ అనేది ఎక్స్పోనెంట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఎక్స్పోనెంట్స్లో పవర్స్లో నాన్ నెగిటివ్ ఉండాలి, అది మాత్రమే పాలినామియల్. చూద్దాం ఒకసారి. ఇక్కడ 5 ఉంది, సరే ఇందులో చూస్తాను. ఇక్కడ 5 ఉంది. ఓకేనా? ఇది ఆయన చెప్పిన ప్రకారం ఎలా ఉంది? మైనస్ కానీ రూట్ కానీ పాయింట్స్ కానీ ఇంకేమీ లేవు, 0 కానీ నంబర్స్ ప్లస్ నెంబర్లు కానీ ఉండొచ్చు. 5 ఉందిగా, అవుతుంది. సో ఇది మనకి పాలినామియల్ అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ -2 కనిపిస్తుంది, 1/2 కనిపిస్తుంది, రూట్ కనిపిస్తుంది, పాయింట్స్ కనిపిస్తుంది. ఇవి కనుక ఉంటే పాలినామియల్ అవ్వదని చెప్పారు కదా సార్ అని ఎవరికైనా డౌట్ వస్తే, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు, ఎవరికైనా డౌట్ వస్తే మీకు చెప్పేది ఏంటంటే ఈ 1/2 ఉంది కదా, ఈ 1/2 అనేది కోషెంట్గా ఉండొచ్చు, పవర్లో ఉండకూడదు, అంటే 4 ప్లేస్లో ఉండకూడదు. అలాగే రూట్ 2 అనేది కోషెంట్గా ఉండొచ్చు, ఈ క్యూబ్ పవర్ ప్లేస్లో ఉండకూడదు. అలాగే ఈ పాయింట్ అనేది నీకు ఇక్కడ పవర్ ప్లేస్లో ఉండకూడదు, కాన్స్టెంట్గా ఉండొచ్చు. ఇకపోతే ఈ మైనస్ కూడా అంతే. మైనస్ అనేటువంటిది నీకు ముందు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ పవర్లో మైనస్ ఉండకూడదు, నేను చెప్పింది అది. సో ఇప్పుడు పాలినామియల్ అంటే ఏంటో అర్థమైంది. కాబట్టి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలంటే అసలు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో తెలియాలి. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్కి గ్రీన్ కలర్ దాన్ని బట్టి చెప్తాను. ఇక్కడ x³ అనే టర్మ్ ఉంది, అంటే పవర్లో 3 ఉంది. ఇక్కడ x² అనే టర్మ్ ఉంది, అంటే పవర్లో 2 ఉంది. ఇక్కడ x అనే టర్మ్ ఉంది, పవర్లో 1 ఉంది. అంటే పవర్లో ఏమేమి ఉన్నాయంటే 1 అనే నెంబర్ ఉంది, 2 అనే నెంబర్, 3 ఉంది. హైయెస్ట్ ఎంత? హైయెస్ట్ పవర్ 3. అంటే ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నామో ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న హైయెస్ట్ పవరే దాని యొక్క డిగ్రీ అవుతుంది. అంటే ఈ గ్రీన్ కలర్ దాని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 3rd డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది ఇది. సో అలాగే ఇది చూసుకుంటే 2 అవుతుంది, కాబట్టి ఇది సెకండ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఇది కనుక చూసుకుంటే 1 అవుతుంది, ఇది కనుక చూసుకుంటే 4 అవుతుంది. 4 అంటే 4th డిగ్రీ పాలినామియల్. సో ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటారు, సెకండ్ డిగ్రీ పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు, 3rd డిగ్రీ పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు, 4th డిగ్రీ పాలినామియల్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. సో ఇవి డిగ్రీని బట్టి మనం పాలినామియల్స్ యొక్క క్లాసిఫికేషన్ చూసాం. ఇప్పుడు టర్మ్స్ని బట్టి క్లాసిఫికేషన్ చూద్దాం. టర్మ్స్ని బట్టి క్లాసిఫికేషన్ అర్థమైతే మీకు బైనామియల్ అర్థమైపోయినట్టే. చూడండి, ఇక్కడ ఒకే ఒక టర్మ్ ఉంది, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఒక్క టర్మ్ మాత్రమే ఉంటే దాన్ని మోనామియల్ అంటారు, 2 టర్ములు ఉంటే దాన్ని బైనామియల్ అంటారు. ఓకే, మనకు కాల్సి వచ్చేసింది, ఇదే బైనామియల్. ఇప్పుడు బైనామియల్ తెలిస్తే బైనామియల్ టర్మ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? 2 టర్మ్స్ ఉంటే అది బైనామియల్ అనమాట. ఓకేనా? 3 టర్మ్స్ ఉంటే అది ట్రైనామియల్. 3 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది మల్టీనామియల్ అవుతుంది. అంటే 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను 5 టర్మ్స్ రాశాను. సో ఇక్కడ టర్మ్స్ అనక నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలది. ఒకవేళ ఇక్కడ టర్మ్స్ రాయాల్సి వస్తే 2x² ఒక టర్ము, 5x ఒక టర్ము, 1 ఒక టర్ము అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఉంది. అదేంటంటే పాలినామియల్స్ అన్నీ కూడా మల్టీనామియల్ అవుతాయి, కానీ ప్రతి మల్టీనామియల్ పాలినామియల్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకు లేదు అంటే మల్టీనామియల్లో పవర్స్లో మైనస్లు ఉండొచ్చు, కాబట్టి మల్టీనామియల్ పాలినామియల్ అవ్వదు. కానీ పాలినామియల్లో అన్ని ప్లస్లే ఉంటాయి కాబట్టి మల్టీనామియల్ అవ్వచ్చు. ఇదిగోండి, ఇదే ఇంపార్టెంట్ నోటు.
స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. సో 2 టర్మ్స్ మాత్రమే ఉంటే బైనామియల్ అని మనకు అర్థమైంది. ఇక్కడ కొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది, ఫస్ట్ వేరియబుల్ ఉండాలి తర్వాత నెంబర్ ఉండాలేమో అనుకుంటారేమో. అలా కాదమ్మా, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఏదైనా ఉండొచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ 3x ఉండి ఇక్కడ 4x² ఉండొచ్చు, లేదా 5xyz ఉండొచ్చు, అలా ఏదైనా ఉండొచ్చు. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. 2 టర్మ్స్ ఉంటే అది బైనామియల్. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం, పాస్కల్ ట్రయాంగిల్ గురించి చూద్దాం. పాస్కల్ అనే సైంటిస్ట్ ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేశారు. దీని యొక్క ఎండింగ్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ 1 తీసుకోవాలి, ఎండింగ్ 1 తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈచ్ రో బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ 1. ప్రతి రో కూడా ఇదిగోండి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, అన్ని రోస్ 1తో బిగిన్ అయినాయి, 1తో ఎండ్ అయినాయి, 1తో బిగిన్ అయినాయి, 1తో ఎండ్ అయింది. ఇది కూడా 1తో బిగిన్ అయింది, 1తో ఎండ్ అయింది, 1తో బిగిన్ అయింది, 1తో ఎండ్ అయింది, 1తో బిగిన్ అయింది, 1తో ఎండ్ అయింది. ప్రతి రో కూడా 1తో బిగిన్ చేయాలి, 1తోనే ఎండ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. ఇప్పుడు ఇది చూడండి, 1 1 అటు ఇటు వచ్చింది కదా, ఈ రెండు యాడ్ చేస్తే 2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రో ఎలా వస్తుంది, ఫస్ట్ 1 లాస్ట్ 1 సరిపోయింది. 1 + 2 ఇక్కడ 3 వచ్చింది, 2 + 1 ఇక్కడ 3 వచ్చింది. మళ్ళీ ఫోర్త్ రో వేద్దాం. ఫస్ట్లోను లాస్ట్లోను 1 వేసేయండి. 1 + 3 4 అయింది, 3 + 3 6 అయింది, 3 + 1 4 అయింది. అలాగే ఫిఫ్త్ రో కూడా 1 1 ఎండ్లో రాసిన తర్వాత 1 + 4 5 అయింది, 4 + 6 10 అయింది, 6 + 4 10 అయింది, 4 + 1 5 అయింది. ఇవి ఎందుకు రాసామో తెలియాలంటే ఇవి కోఎఫిషియంట్స్ అనమాట. మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ముందు అసలు పాస్కల్ ట్రయాంగిల్ యొక్క ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ 1 తీసుకోవాలి, ఎండింగ్ 1 తీసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో వచ్చిన దాని గురించి ఇది. ఈ మధ్యలో ఎక్కడైనా వస్తే ఈ రెండు ఎండ్స్ని యాడ్ చేసి థర్డ్ ఎండ్లో వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నోట్ ఉంది చూడండి, సెకండ్ పాయింట్. ద nth రో హ్యాజ్ n+1 టర్మ్స్ ఫర్ ఎనీ n = z+. పాజిటివ్ ఇంటీజర్స్ అని z+ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు ఏదో ఒక రోని తీసుకోండి, నేనేంటంటే 5th రోని తీసుకున్నా. ఈ ఫార్ములా ప్రకారం నువ్వు ఏ రో తీసుకున్నావో nth రో తీసుకుంటే n+1 టర్మ్స్ ఉండాలి. అంటే 5th రో తీసుకుంటే 5 + 1 అంటే 6 ఉండాలి. అంటే నువ్వు 5th రో తీసుకుంటే అక్కడ టర్మ్స్ అన్నీ ఉండాలి, 1 2 3 4 5 6 టర్మ్స్ ఉండాలి. ఒకవేళ సెకండ్ రో తీసుకున్నావు, 3 టర్మ్స్ ఉండాలి. సరిపోయిందా? థర్డ్ రో తీసుకున్నావు, 4 టర్మ్స్ ఉండాలి. ఫోర్త్ రో తీసుకున్నావు, ఎన్ని ఉండాలి, 5 టర్మ్స్ ఉండాలి. ఒకవేళ నువ్వు 100 రో తీసుకున్నావు, 101 టర్మ్స్ ఉండాలి. ఓకేనా? 76 రో తీసుకున్నావు అనుకో, 77 టర్మ్స్ ఉండాలి. అలా ఎన్నైనా పెంచుకుంటే వెళ్ళొచ్చు. ఇది పాస్కల్ ట్రయాంగిల్. ఇదే మనం బైనామియల్లో NCR దగ్గర వాడతాము. సో ముందు దీన్ని యూజ్ చేసి ఏదైనా ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బైనామియల్ అంటే ఎన్ని ఉండాలి, 2 ఉండాలి కదా. కాబట్టి A + B మాత్రమే తీసుకుని పవర్లో పెంచుకుంటూ వెళ్తున్నాను నేను. A + B పవర్లో 1 రాసా, A - B పవర్లో 1 రాసా. అలాగే A + B పవర్లో 2 రాసా, A - B పవర్లో 2 రాసా. ఈ ఫార్ములా మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ చదవట్లేదు. అలాగే A + B పవర్లో ఈసారి 3 రాస్తాను. తర్వాత ఏం చేస్తానంటే మైనస్తో కూడా చేస్తాను. A - B పవర్లో 3. పవర్లో 3 అని ఎందుకు అంటున్నానంటే క్యూబ్ అని ఎందుకు అంటలేదంటే క్లాస్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. మీకు హార్డర్ అనమాట, ఫస్ట్ 1 రాసాం, తర్వాత 2 రాసాం, తర్వాత 3 రాసాం అని తెలియడం కోసం. తర్వాత లాస్ట్లో ఏం చేసాం, 4 రాసాం. ఇప్పుడు ఇలా రాస్తూ ఉంటే ఏమైంది, ఇది A + B హోల్ పవర్ 1 అయింది. ఆన్సర్ A + Bనే వస్తుంది. A - B హోల్ పవర్ 1 టైమే కాబట్టి అదే వస్తుంది. A + B హోల్ స్క్వేర్ మనకు తెలుసు ఫార్ములా, A² + B² + 2AB అని చదువుతారేమో. అలా చదవకూడదు. A² + 2AB + B² అని చాలాసార్లు చెప్పాను. ఎందుకు ఇది ఇలా రాసామో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అలాగే మైనస్, అలాగే ప్లస్ మైనస్. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, మైనస్లు ఉన్న ప్రతిసారి కూడా ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్కి వెళ్తుంది చూసుకోండి. ఇప్పుడు దీన్ని చూసామనుకోండి, ఫస్ట్ ప్లస్ సెకండ్ మైనస్, ఫస్ట్ ప్లస్ సెకండ్ మైనస్. ఇలా ఆల్టర్నేటివ్ కూడా ఎలా వెళ్తుందో ఈ పాస్కల్ ట్రయాంగిలే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఎక్స్పోనెంట్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా స్క్వేర్లు, క్యూబ్లు ఉన్నాయి కదా, పవర్లు ఉన్నాయి కదా. సో వాటి నుండి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఎనీథింగ్ పవర్ 0 = 1. అంటే ఎనీథింగ్ పవర్ 0 కింద ఏదైనా ఉండొచ్చు, పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ పాస్కల్ ట్రయాంగిల్ దీనికి యూజ్ చేయడానికి A + B హోల్ పవర్ 4 ఈ బైనామియల్ దానికి చూద్దాం.
నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫోర్త్ రో చూసుకున్నా 1 2 3 ఫోర్త్ రోలో 5 టర్మ్స్ ఉండాలి కదా 1 4 6 4 1 ఇదిగోండి 1 ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టే తర్వాత 4 ఆ తర్వాత 6 ఆ తర్వాత ఉన్నది 4 లాస్ట్లో ఉన్నది 1 ఇలా నేను ఫస్ట్ నంబర్స్ ఫిలప్ చేశాను అనుకోండి ఆ తర్వాత ఏం చేశానంటే పవర్లో 4 ఉంది కాబట్టి ఏ పవర్ 4తో బిగిన్ చేసి 0 వరకు రాసుకుంటూ వెళ్ళిపోయా ఏ పవర్ 4 ఏ క్యూబ్ అంటే ఒకటి తగ్గించా ఇంకోటి తగ్గిస్తే ఏ స్క్వేర్ ఏ పవర్ 1 మళ్ళీ తగ్గించా ఏ పవర్ 0 అంటే ఫస్ట్ ఉన్న టర్మ్ని 4తో బిగిన్ చేసి 0 వరకు రాసుకుంటూ వెళ్ళా సెకండ్ ఉన్న టర్మ్ని 0తో బిగిన్ చేసి అంటే పవర్లో 0తో బిగిన్ చేసి 4 వరకు రాసుకుంటూ వెళ్తా మళ్ళీ సేమ్ అక్కడే 1 ఏ పవర్ 4 బి పవర్ 0 అని వస్తుంది అంతే కదా నేను 1 ఎందుకు రాయలేదంటే రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే కదా అని నేను రాయకపోవడం తప్పు చేసినట్టు నా పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు చూసుకోండి ఇక్కడ 1 ఉండాలి కదా సో ఇప్పుడు బి పవర్ 0 1 2 3 4 అంతే బైనామియల్స్లో ఇలాంటి వాటికి ఇలాంటి బైనామియల్స్కే ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే కోఫిషియెంట్స్ కిందేమో వీటిని తీసుకోవాలమ్మా 1 3 3 1 ఎక్స్పాండ్ చేసేటప్పుడేమో పవర్ తగ్గించుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ టర్మ్కి పవర్ తగ్గించుకుంటూ వెళ్ళాలి సెకండ్ టర్మ్కి పవర్ పెంచుకుంటూ వెళ్ళాలి ఎక్కడి నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాలంటే పవర్ ఎంత ఉంటే అంత ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి 4 నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాం ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 3 నుంచి తగ్గించుకుంటూ వచ్చాం ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 3 నుంచి ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2 నుంచి ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2 నుంచి అంతే పవర్ ఎంత ఉందో అంత ఫస్ట్ టర్మ్ను రాసి అక్కడి నుంచి తగ్గించుకుంటూ 0 వరకు వెళ్ళాలి సెకండ్ టర్మ్ ఏమో 0 నుంచి ఏ పవర్ అయితే ఆ పవర్ వరకు పెంచుకుంటూ వెళ్ళాలి ఓకే ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు ఇది ఒకటైనా కాదు చూద్దాం 1 అంటే రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే ఏ పవర్ 4 అంటే ఏ పవర్ 4 బి పవర్ 0 అంటే 1 అదేగా సో 1 రాసిన ఒకటే రాయిపోయినట్టు అంటే 1 ఏ పవర్ 4 బి పవర్ 0 అనేది ఏ పవర్ 4 అవుతుంది ఇక్కడ 4 గానే ఉంది ఏ క్యూబ్ గానే ఉంది బి గానే ఉంది బి పవర్ 1 అన్న బి అన్న ఒకటేగా సో ఈ టర్మ్ ఈక్వల్ అయిపోయిందా 6a స్క్వేర్ బి స్క్వేర్ 6a స్క్వేర్ బి స్క్వేర్ ఇందులో అప్లికేషన్ ఏం లేదు ఇక్కడ చూడండి ఏ పవర్ 1 అన్న ఏ అన్న ఒకటేగా సో ఈ టర్మ్ సరిపోయిందా ఏ పవర్ 0 అంటే 1 అంటే 1 ఇంటూ బి పవర్ 4 బి పవర్ 4గా సో ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 అనేది బట్టి పట్టకుండా మనకి ట్రయాంగిల్ వస్తే ఈ ట్రయాంగిల్ బట్టి వేసేయచ్చా అంతేనా ఇప్పుడు స్క్వేర్ చూద్దాం మళ్ళీ క్యూబ్ అంటే పెద్ద అవుతుంది ఒకసారి స్క్వేర్ చూడండి స్క్వేర్ మనకు తెలిసింది ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ ట్రయాంగిల్ ప్రకారం రాస్తే వచ్చేది ఏంటి ఫస్ట్ 1 రాయాలి లాస్ట్లో 1 రాయాలి పవర్ ఏంటి 2 కదా 2 నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాలి 2 1 0 ఇది నెక్స్ట్ టర్మ్నేమో 0 నుంచి పెంచుకుంటూ వెళ్ళాలి 0 1 2 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ బి పవర్ 0 అంటే 1 రాయవసరం లేదు 2 ఏ పవర్ 1 అన్న ఏ అన్న ఒకటే బి పవర్ 1 అన్న బి అన్న ఒకటే కాబట్టి 2ab అయింది ఏ పవర్ 0 అంటే 1 రాయాల్సిన అవసరం లేదు బి స్క్వేర్ సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేరేగా అంతేనా సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ వస్తే మనం ఎంత పెద్ద ఎక్స్పాన్షన్ అయినా ఇలా సింపుల్గా గీసేయచ్చు సో ఇప్పుడు ఈ 1 4 6 4 1 అని ఉన్నాయే ఇవే మనం బైనామియల్ థియరంలో యూజ్ చేసేటువంటి కాంబినేషన్స్ ఎన్సిఆర్ మీరు పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అని చదివి ఉంటారు కదా ఇంతకుముందు చాప్టర్లో అదే ఎన్పిఆర్ అయితే పెర్మిటేషన్ ఇప్పుడు ఎన్సిఆర్ అనమాట ఎన్సిఆర్ అంటే ఇది NC1 అవుతుంది దేనికి 4 కదా మనం తీసుకున్నది ఇది NC1 అవుతుంది ఇది NC2 అవుతుంది ఇది NC3 అవుతుంది ఇది NC4 అవుతుంది ఇది NC5 అవుతుంది మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది సరే ఇక్కడ వరకు అర్థమైతే నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ ఇలాగే ఉంచా ఎందుకంటే ఇప్పటి వరకు థియరీగా చెప్పాంగా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం కనుక చూస్తే మీకు అర్థమవుద్దని నేను ఒక బైనామియల్ తీసుకున్నాను ఆ బైనామియల్ 2a ప్లస్ 3b పవర్లో ఎంత తీసుకున్నా అంటే 5 తీసుకున్నా 5 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ లాస్ట్ రో అదే కదా మీకు ఈజీగా ఉంటుంది మళ్ళీ నేను చేసిన కన్ఫ్యూజ్ లేకుండా సో మనకు వచ్చేటువంటి కోషన్స్ 1 5 10 10 5 1 వస్తాయి అని అర్థమైంది సో ఎన్ని టర్మ్స్ వస్తాయి 5 ఉన్నాయి కాబట్టి 6 టర్మ్స్ వస్తాయి ఇక్కడి నుంచి రాద్దాం 1 2 3 4 5 6 టర్మ్లు వచ్చినాయా ఓకే ఏ పవర్ 5తో బిగినాయి 0 వరకు వెళ్ళాలి వెళ్ళిందా 4 3 2 1 0 నుంచి బిగినాయి థర్డ్ టర్మ్ 0 నుంచి బిగినాయి 1 2 3 4 5 అవ్వాలి
మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేనేం చేశానంటే ఏబీలు మాత్రమే రాశా, తర్వాత ఏ ప్లేస్లో 2A అని, బి ప్లేస్లో 3B అని పెడతాను. ఇంతకుముందు మనం చూసాం కదా, ఏది ఫిఫ్త్ ఫార్ములా ఇంతకుముందు చూసాం కదమ్మా. ఫిఫ్త్ ఫార్ములా ఇంతకుముందు రాయలేదు కదా, 4th వరకు రాసా కదా. నేను ఫార్ములా కింద రాసా, అంటే A+B⁵ అయితే ఎలా ఉంటుందో రాశాను. ఓకేనా, కాన్స్టెంట్స్ ముందు ఇన్సర్ట్ చేశా. ఇప్పుడు ఏ ప్లేస్లో 2A, బి ప్లేస్లో 3B సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది తీసేద్దాం, సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో 2A, బి ప్లేస్లో ఎంత 3B, మళ్ళీ 5 ఉంది, మళ్ళీ 2A 3B. అలా ఏ ప్లేస్లోనేమో 2A సబ్స్టిట్యూట్ చేయండి, బి ప్లేస్లోనేమో 3B సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, ఈ ఒక్క టర్మ్ చెప్తానండి. 5A1 B⁴ 5, లాస్ట్ నుంచి 2 సెకండ్ టర్మ్ ఇదిగోండి. 5 ఉంది. A⁴1 అంటే 2A సబ్స్టిట్యూట్ చేసాం, 2A⁴1. B⁴ అంటే 3B సబ్స్టిట్యూట్ చేసాం, పవర్లో 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే 2 5s 32. ఓకే, A⁴ A⁴ 3Bకి పవర్లో 0 ఉంది కాబట్టి పవర్లో 0 ఎంత ఉన్నా 1. దీన్ని చూద్దాం. 5 × 5A, 2⁴ అంటే 16, A⁴ అంటే 16A⁴ బ్రాకెట్లో వస్తుంది. 3B పవర్లో 1 ఉంది కాబట్టి 3B. 10 ఉంది. 2³ అంటే 8, A³ అంటే A³ అనే 8A³. 3² అంటే 9, B² అంటే B², 9B². నెక్స్ట్ ఈ టర్మ్ చూద్దాం. 10 కోషంట్ అలాగే ఉంది. 2A² 4A² అవుద్ది, ఇదిగోండి. 3B³ అంటే 3 3s 9, 9 3s 27, అంటే 3³ 27, B³ ఉంటుంది. 5 5A, 2A 2Aనే. 3⁴ అంటే 3 × 3 × 3 × 3 4 టైమ్స్ చేయాలి. 3 3 9, 9 3 27, 27 3 81, అంటే 81 B⁴ అవుతుంది. 2 హోల్ పవర్ 0 కాబట్టి ఇది 1 అవుతుంది. 3⁴ అంటే మళ్ళీ 3ని 5 టైమ్స్ చేయాలి. 81 3s 243, కాబట్టి 243 B⁴ అవుతుంది. సో మళ్ళీ వీటిని ఇంకా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది కదా మన ఇంతకు ముందు ఉన్న పేజీలోది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసామనుకోండి ఆన్సర్ వచ్చేది. 35ని 1తో చేస్తే అదే 5 16s 80, 83s 240. సో ఫస్ట్ 240 వచ్చింది. A⁴ B మిగిలింది కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇది చూద్దాం. 10 8s 80, 89s అంటే 8 9s 72, పక్కన 0 ఉంది కాబట్టి 0 కనుక పెడితే 720 అవుతుంది. 720 A³ B². ఓకే, నెక్స్ట్ చూద్దాం. 10 4s 40, 40 27s 1080 అవుతుంది. అంటే 40 27s అంటే 4 27s 108 కదా, ఆ 0 పెట్టామనుకోండి 1080 అవుతుంది. 1080 A² B³. చూసారా, 1080 A² B³. అలాగే దీన్ని సింప్లిఫై చేద్దాం. 5 2 10. 10 × 81 అంటే ఎంత, 810గా. ఇక్కడ A B⁴ ఉంది, AB. అలాగే 1 ఇంటూ దేంతో మల్టిప్లై చేసినా అదే వస్తుంది. సో మనం తీసుకున్నటువంటి 2A + 3B⁵ యొక్క ఎక్స్పాన్షన్కి ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో మనం ఇలా ప్రాబ్లమ్స్ని చేయాలి. అయితే ఈ కోఎఫిషియెంట్స్ని ఇలా కష్టపడి కనుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి డెవలప్ అయ్యిందే మనకి బైనామియల్ థియరం. ఆ బైనామియల్ థియరంలో ఈ కోఎఫిషియెంట్స్ని NCR పద్ధతిలో కనుక్కుంటాం. సో ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. బైనామియల్ థియరము ప్రూఫ్. ఇదిగోండి, ఇది బైనామియల్ థియరము. మామూలుగా మనకి స్టేట్మెంట్ ఎలా ఉంటుంది మీరు చదువుకోండి. నేను దీన్నే కొంచెం పెద్దగా రాస్తాను. మీరు ఇలాగో చదవాలి కాబట్టి నేను దీన్ని మళ్ళీ చదివి వినిపించట్లేదు, టైం వేస్ట్. ఇప్పటికే టైం ఎక్కువైంది. పని మీకు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. మళ్ళీ చూడండి, ఎంతో బిగిన్ అవ్వాలి. అన్నీ ఎంతోనే బిగిన్ అవుతాయి. చూడండి, అన్నీ ఎంతోనే బిగిన్ అవుతాయి. NC0 కింద R పెరుగుతూ ఉంటుంది. 0 1 2 3 ఎట్సెట్రా సో అని N వరకు పెరుగుద్ది. NC1 NC0 NC1 NC2 NC3 NC4 అలా NCN వరకు ముందు కోఎఫిషియెంట్స్ పెరుగుతూ వెళ్తాయి. ఇది మీకు తెలుసుగా. ఇక్కడ పవర్ ఎంత ఉందో ఫస్ట్ పవర్ దాంతో బిగినై 0 వరకు రావాలి. నెక్స్ట్ పవర్ 0తో బిగినై అదే నెంబర్ వరకు వెళ్ళాలి. కాబట్టి ఏ ఎంతో బిగినై n-1 n-2 అలా 0 వరకు వెళ్ళాలి. B⁴ బిగినై ఇక్కడ B⁴ అంటే 1, B⁴ బిగినై 1 2 అలా పెరుగుతూ n వరకు వెళ్ళాలి. ఇదే మన యొక్క బైనామియల్ థియరం. బైనామియల్ థియరంలో ఈ యొక్క NC0
అంటే ఎన్సిఆర్ అని అనుకుంటే ఎన్సిఆర్ ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇందులో ఆర్ అనేది జీరోకి ఎన్కి మధ్యలో ఉండాలి. జీరో కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ పవర్ జీరో తీసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్లోకి వెళ్దాం. ఇదిగోండి, మీకు ఇంతకుముందు అర్థం కాకపోతే కోషన్స్ NC0, NC1, NC2, NCN అంటే లాస్ట్ టర్మ్ n-1, ఇక లాస్ట్ టర్మ్ ముందు టర్మ్ n-1 అవుతుంది, తర్వాత ఏమో NCN అవుతుంది. ఏలోనేమో పవర్స్ తగ్గుతూ వచ్చినాయి, బిలో పవర్స్ పెరుగుతూ వెళ్ళినాయి. సో ఇంతే గుర్తుపెట్టుకుంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ప్రూఫ్ మనం ఇది ప్రూవ్ చేయాలి. సో దీన్ని మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేటువంటి వేరే చాప్టర్ని బేస్ చేసుకుని దీన్ని ప్రూవ్ చేస్తాం. ఎలా ప్రూవ్ చేస్తామంటే n=1 దీన్ని తీసుకున్నాం. n=1 కనుక అప్లై చేసామనుకోండి a ప్లస్ బి హోల్ పవర్ 1 అవుతుంది. a ప్లస్ బి హోల్ పవర్ n అంతా 1C0 1C1 అక్కడతో ఆగిపోయిందిగా. 1C0 1C1 ఎంతో బిగిన్ అవ్వాలి, ఎంతో ఆగిపోవాలి. n ఎంత ఇక్కడ 1, కాబట్టి 1C0 1C1తో ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఏ పవర్లో 1, బి పవర్ 0 వేసిన ఒకటే అయిపోయిన ఒకటే, తర్వాత బి పవర్ 1 ఏ పవర్ 0 వేసిన ఒకటే అయిపోయిన ఒకటి. దీన్ని కనుక సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? ఇదిగోండి, ఇది కదా ఫార్ములా, ఎన్సిఆర్ ఫార్ములా ఇది. కాబట్టి 1C0 కనుక్కుందాం. 1C0 ఏంటంటే 1 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ 1 మైనస్ 0 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 1 మైనస్ 0 అంటే అది కూడా 1. మొత్తం అంతా మనకి టోటల్ కంప్లీట్ చేస్తే ఎంత వస్తే 1 వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇది 1. అలాగే 1C1 ఎప్పుడు కూడా 1 అవుతుంది. NCN కానీ RCR కానీ అలా పైన కింద ఒకటే నెంబర్ వస్తే అది 1 అవుతుంది. ఎందుకు 1 అవుతుందంటే R 1 అయిపోయింది కదా, ఇది 0 ఇది 1 అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ మనకి 1 × 1 వస్తుంది. సారీ అమ్మా, ఇక్కడ నేను రాంగ్ చేసినట్టున్నాను. 1C1 అంటే R కదా, 1 ఫ్యాక్టోరియల్ 1 మైనస్ 1 అనమాట. 0 ఓవరాల్, ఇక్కడ 0, ఇది మొత్తం 0, ఇది 1 కరెక్టే, ఇక్కడ 0 వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు చూడండి, నేను తప్పుగా టైప్ చేశాను. నెక్స్ట్ అంటే ఎప్పుడైతే ఈ 1 వచ్చింది, ఈ 1 వాల్యూలు ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఇది 1 అయిపోయింది, ఏ మిగిలింది, ఇది 1 అయిపోయింది, బి మిగిలింది. LHS RHS ఒకటే కదా. సో n=1 అనేది తీసుకున్నప్పుడు LHS RHS ఒకటే అయితే n=1కి ఈ స్టేట్మెంట్ ట్రూ. సో 2కు చూద్దాం, అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ చూద్దాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుందో మీకు తెలుసు కదా. కానీ ఇక్కడ ఏం చేయాలి? 2తో బిగిన్ అవ్వాలి. 2C0 2C1 2C2 కింద R n ఈక్వల్ అయితే అక్కడ ఆపేయాలి. a² 1 తగ్గించాం, 2 తగ్గించాం, ఇక్కడ 0 1 పెంచాం, 2 పెంచాం. ఇప్పుడు దీని వాల్యూలు కూడా కనుక్కుంటే మనకి సరిపోతుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. 2C0 అన్నాం అంటే 2 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ 2 మైనస్ 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది? 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 నుంచి 1 వరకు, అంటే ఎంత అయితే ఉందో దాని నుంచి 1 వరకు తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అని ఉందనుకోండి, 5 × 4 × 3 × 2 × 1 అలా చివరి వరకు తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 2తో బిగిన్ చేసి 1 వరకు తగ్గించుకుంటూ వెళ్ళాలి. 2 × 1 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 మైనస్ 0 అంటే 2 ఫ్యాక్టోరియలేగా, అంటే మళ్ళీ 2 × 1 ఇది క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. రెండోది 2C1 చూద్దాం. 2C1 అంటే ఏంటి? 2 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో పైన 2 × 1 మిగులుద్ది, కింద 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1 × 1. ఇక్కడ మనకు మిగిలేది 2. సేమ్ టు సేమ్ 2C2 ఎంత అవుతుందంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇది 2 ఫ్యాక్టోరియల్, ఇది 2 ఫ్యాక్టోరియల్, 2 పోయినాయి, పైన 1 మిగిలింది. 2 మైనస్ 2 అంటే 0, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఓకేనా? సో 1 2 1 అనేది వచ్చింది. 1 2 1 ఇవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయినటువంటి a² + 2ab + b² అనేది వచ్చింది. LHS RHS 2 ఈక్వల్, కాబట్టి p ఈజ్ ఆల్సో ట్రూ. ఓకేనా? ఇప్పుడు k అనేదానికి ట్రూ అని మనం అనుకోవాలి. k అనేదానికి ఎప్పుడైతే మనం ట్రూ అని అనుకున్నామో n ప్లేస్ తీసి n అనేది తీసేసి
కే అని రాసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ట్రూ అనుకున్నాగా, అంటే ఏ ప్లస్ బి హోల్ పవర్ కే, కేసీ నాట్ ఏ పవర్ కే, కేసీ1 ఏ పవర్ కే మైనస్ 1, కేసీ2 ఏ పవర్ కే మైనస్ 2, కేసీఎన్ మైనస్ 1 ఏ బి పవర్ కే మైనస్ 1, ఈ కేసీకే బి పవర్ కే అని రాస్తే సరిపోతుంది. సో ఇది ట్రూ అనుకున్నాం. మరి మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే దీని తర్వాత వచ్చే టర్మ్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే మ్యాథమెటికల్ ఇండక్షన్ మనం ప్రూవ్ చేసినట్టే. సో ఇది ఉంది కదా, మనం ఏదైతే అనుకున్నాం దానికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇచ్చేద్దాం. అంటే ఇదే కొంచెం ఇక్కడ రాసుకున్నాం కదా, మళ్ళీ నేను సపరేట్గా రాసి దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇచ్చాను. నెక్స్ట్ వాడతాం అనమాట మనం. ఓకేనా, దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇచ్చా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం దాన్ని వాడాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, k+1 అని కూడా ట్రూ అని ప్రూవ్ చేస్తే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం సింపుల్గా ఏం చెప్పాలంటే n1కి ట్రూనా కదా చూస్తాం, ట్రూ అని వస్తుంది. 2కి ట్రూనా కదా అని చూస్తాం, 2కి కూడా LHS RHS ఈక్వల్ వస్తే ట్రూ వచ్చినట్టే. 3కి కూడా చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ వస్తే 3 కూడా ట్రూ. అప్పుడు ఏమనుకుంటామంటే ఏదో ఒక మిడిల్ నెంబర్ తీసుకుంటాం కేఎల్ని, అది నిజమవుతుంది అని భావించి k+1కి నిజమవుతుంది అని భావించి అంటే మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని యూజ్ చేసుకుని k+1 ట్రూ అని ప్రూవ్ చేస్తాం. అలా ప్రూవ్ చేస్తే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఆ ప్రూఫ్ ఇచ్చినట్టే. ఇప్పుడు అది చేస్తున్నాం మనం. ఓకేనా, ఇప్పుడు k+1 దీనికి ప్రూవ్ చేయాలి. a ప్లస్ బి ఇంటూ k+1 ప్రూవ్ చేయాలంటే మళ్ళీ మనకి ఎక్స్పోనెంట్స్లో ఒక ఫార్ములా తెలియాలి. ఏంటంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఆల్సో ఏ పవర్ m+n. అంటే బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా, సో దీన్ని రివర్స్లో పవర్స్లో యాడ్ ఉంటే వాటిని స్ప్లిట్ చేయొచ్చుగా. సో ఇక్కడ చూడండి, పవర్లో k+1 ఉంది. అప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బినే, ఒకదానికి k ఇస్తాం, ఒకదానికి 1 ఇస్తాం, అంతే కదా. ఈ k అంటే ఇంతకుముందు మనం రాసాం, గుర్తుందా, 1 అని, ఇదేగా ఇంతకుముందు రాసాం కదా ట్రూ అనుకుని. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏ ప్లస్ బి అలాగే ఉంటుంది. ఈ బ్రాకెట్లో ఈ వాల్యూ మొత్తం రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏతో ఒకసారి మల్టిప్లై చేద్దాం, అది ఫస్ట్ రోలో రాద్దాం. బీతో ఇంకొకసారి దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం, దాన్ని సెకండ్ రోలో రాద్దాం. అంతా ఒకటే, కాకపోతే మీకు విడిగా అర్థం అవడం కోసం ఏతో మల్టిప్లై చేసినవన్నీ ఈ రోలో రాసా, బీతో మల్టిప్లై చేసినవన్నీ ఈ రోలో రాసా. ఏతో మల్టిప్లై చేశాను కదా, ఏమైంది లోపలికి వెళ్ళింది. కాబట్టి ఏ పవర్ కే ఇంటూ ఏ ఇప్పుడే చూసుకోగా ఇంటూ వస్తే +1 రాయొచ్చని, ఇది ఏ పవర్ k+1 అయింది. ఇదేమైంది, ఒకటి పెరిగింది అంటే ఏ పవర్ కే అవుతుంది. తర్వాత ఏమవుతుంది, k-2 కాస్త k-1 వస్తుంది. అలా అలా లాస్ట్ టర్మ్కి ఏమవుతుంది, ఏ ఉంటుంది. ఇక్కడ ఏ ఇక్కడ లేదు కదా, బ్రాకెట్లో ఏ లేదు, ఇక్కడ ఏ ఉంటుంది. సేమ్ టు సేమ్ ఏ ప్లేస్లో బీని యూజ్ చేస్తే ఈ రో ఎలా రాసామో ఇది కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్కి వెళ్దాం. ఇలా యూజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కామన్గా చూడండి ఏకేబి ఉంది, కానీ ముందున్న కోషన్స్ వేరుగా ఉన్నాయి. అందుకని ఫస్ట్ టర్మ్ అలాగే ఉంచి ఈ టర్మ్లో ఏకేబిని కామన్ తీస్తే కేసీ1 ప్లస్ కేసీ0 అనేది బ్రేకెట్లో వస్తుంది, అంతేనా. నెక్స్ట్ కూడా అంతే. ఇప్పుడు లాస్ట్ టర్మ్కి వచ్చాం అనుకోండి, లాస్ట్ టర్మ్ అలా వదిలేసేయండి. లాస్ట్ టర్మ్ అలా వస్తే ముందు టర్మ్ ఏది, ఏబికే. ఓకేనా, ఇక్కడ కూడా ఏబి హోల్ పవర్ కే ఉంది. ఈ రెండు టర్మ్లో కామన్ తీస్తే కేసీకే ప్లస్ కేసీకే-1 వస్తుంది. ఓకేనా, అర్థమైందా. మనం ప్రూఫ్ చేస్తున్నాం, మీకు మ్యాథమెటికల్ ఇండక్షన్ చేసి ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఇందులో NC0 అనేది ఎప్పుడు కూడా 1 అవుతుంది, ఇంతకుముందే చెప్పాను. అలాగే NCN ఈజ్ ఆల్సో 1 అవుతుంది. ఇది ఎందుకు రాశాను అంటే NC0 1 అవుతుంది కాబట్టి ఇక్కడ నేను n+1C0 అని కూడా పెట్టుకోవచ్చు. కింద జీరో ఉంటే దాని వాల్యూ మారుతుంది కాబట్టి పైన నేను ఏదైనా మార్చుకోవచ్చుగా, అందుకోసం రాశాను. ఈ ఫార్ములాని మళ్ళీ మనం యూజ్ చేద్దాం. NCR-1 ఎందుకంటే ఇంతకుముందు బ్రాకెట్లో మనకి ఇవి కామన్గా వచ్చినాయి. సారీ, ఏబీలు కామన్ తీస్తే మనకి ఇలా వచ్చింది. ఫస్ట్ టర్ము దాని తర్వాత దాని ముందు టర్ము, ఫస్ట్ టర్ము దాని ముందు టర్ము అలా వచ్చింది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలియాలి. NCR అంటే ఈ ఫార్ములా వేయండి.
ఎన్సి ఆర్ మైనస్ వన్ అంటే ఇదే ఫార్ములా, ఆర్ ప్లేస్లో ఇక్కడ ఆర్ మైనస్ వన్, ఇక్కడ ఆర్ మైనస్ వన్ వేస్తే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ అవుతుంది. సో ఇది ఇక్కడ వేయండి. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకేమని వస్తుంది అంటే ఎన్ ప్లస్ వన్ సిఆర్ అని వస్తుంది. ఈ ప్రూఫ్ నేను మామూలుగా మీకు హింట్ ఇస్తాను, ఎక్కువ వీడియో అవుతుంది కాబట్టి. ఈ ప్రూఫ్ మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి, ఒక 10 minutesలో ఉంటుంది ప్రూఫ్, అది నేను సపరేట్గా చేసి పెడతాను. ఇలా ఉంది కదా, దీనిని సింగిల్ ఈక్వల్ డినామినేటర్ అయితే మనం సింప్లిఫై చేయొచ్చు. కాబట్టి దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడున్న ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఉంది కదా, దీంతో ఈ ఫ్యాక్టర్ని పైన కింద మల్టిప్లై చేస్తాం. అంటే న్యూమరేటర్లోనూ డినామినేటర్లో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకి ఎన్ ప్లస్ వన్ సిఆర్ అనే ఆన్సర్ వస్తుంది, దాన్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఈ ఎన్ ప్లస్ వన్ సిఆర్ అంటే ఇంతకుముందు లాస్ట్ స్టెప్లో ఏదైతే ఉందో అంటే మొత్తం అంతా అలాగే ఉంది. బ్రాకెట్లో ఉన్నదంతా కే ప్లస్ వన్ సి నాట్ అవుతుంది, ఇది కే ప్లస్ వన్ సి వన్ అవుతుంది, ఇది కే ప్లస్ వన్ సికే అవుతుంది. ఇదే మనకు కావాల్సినటువంటి ప్రూఫ్. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా బైనామియల్ అనేటువంటి ప్రూవ్ అయిపోయింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లాస్ట్లో ఈ స్టెప్ రాయాలి, కంక్లూజను స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చదువుకోండి. దీని మీద NC1, NC2, NC3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ క్లాసు ఈరోజుతో ముగిస్తాను. నెక్స్ట్ క్లాస్ ఆన్లైన్ కావాలంటున్నారు, మరి మీరు టైము నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ టైంకి నేను ఆన్లైన్కి వస్తాను. దీనికి చేద్దాం, ఇది ఉంది, దీనికి ప్రూఫ్ చేసి చూద్దాం. ఇది ప్రాబ్లము. 6C0 1 అయింది, 6C1 12 అయింది, ఎలా అయినాయో చూద్దాం. ఓకేనా? 6C0 అంటే 6 ఫ్యాక్టోరియల్, 0 ఫ్యాక్టోరియల్, 6 1 ఫ్యాక్టోరియలే కదా. ఇప్పుడు చూడండి, 6 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 6 మైనస్ 0 అంటే 6, 6 కొట్టుపోతే ఎంత అవుద్ది? 1 అవుద్ది. సో ఫస్ట్ ఆన్సర్ సరిపోయింది. 6C1 చూద్దాం. 6C1 అంటే ఎంత? 6 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్, ఆర్ ఫ్యాక్టోరియల్, n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, n మైనస్ ఆర్. 6 ఫ్యాక్టోరియల్ని అలాగే ఉంచండి, 1 అయిపోద్ది మనకొద్దు. 6 మైనస్ 1 అంటే ఎంత? 5 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఉంది మనకి. 6 ఫ్యాక్టోరియల్ ఏంటి? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ అంటే 6 నుంచి 1 వరకు తగ్గుద్ది. ఇదేంటి? 5 నుంచి 1 వరకు తగ్గుద్ది. అక్కడ ఇక్కడ 5 ఉన్నాయి కదా, పైన 5 ఉన్నాయి, కింద 5 ఉన్నాయి, కాబట్టి ఇది మొత్తం 5 ఫ్యాక్టోరియల్ అవుద్ది కదా. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే 6 మిగులుద్ది మనకి. ఓకేనా? తర్వాత 6C2 చూద్దాం. 6C2కి కూడా సేమ్ ఫార్ములా రాయండి. 6 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంచండి. 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ని 2 అని రాసా, 2 ఇంటూ 1 కదా, 2 ఫ్యాక్టోరియల్ అని రాసినా 2 అని రాసినా ఒకటే. 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, దీన్ని మళ్ళీ ఇలాగే రాయండి. 4 ఫ్యాక్టోరియల్ కొట్టేద్దాం. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 6 5 30 పైన ఉంది, కింద 2 ఉంది, అంటే 15 వస్తుంది అనమాట ఆన్సర్. ఇక్కడ వెంటనే మీరేంటి సార్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 వచ్చింది అనుకుంటున్నారేమో. ఇక్కడ 2 ఉంది కదా, 2 6 12. ఓకేనా? ఇక్కడ 2 అనే కాన్స్టెంట్ ఉంది కదమ్మా, ఈ 2 అనే కాన్స్టెంట్ దీంతో మల్టిప్లై చేస్తే 12. ఇప్పుడు 15 వచ్చింది. ఈ 15 అనే కాన్స్టెంట్ని 2 స్క్వేర్ అంటే 4తో మల్టిప్లై చేస్తే 60. ఓకేనా? నెక్స్ట్ 6C3 చూద్దాం. సేమ్ ఫార్ములా రాసాం. 6 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2s 6, 6 మైనస్ 3 అంటే 3 ఫ్యాక్టోరియల్. మళ్ళీ రాసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 2 6 కాబట్టి ఈ 6 పోయింది, అంటే 5 4s. చూడండి పైన 6 ఉంది, 3 ఇంటూ 6 6 మొత్తం పోయినాయి. ఈ 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడ పోయింది, మిగిలింది 5 ఇంటూ 4 అంటే 20. ఇప్పుడు ఈ 20 ఎంత అవుతుంది? ఇది 8 20s ఎంత? 160, కాబట్టి 160 x³ అయింది. ఇక 6C4 6C2 ఒకటే అవుతుంది. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చూడండి. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, ఈ 4 పోయింది. ఇది 30/2 అంటే 15, ఇంతకు ముందు లాగానే. ఎన్నో టర్ము? 6C4 ఇదిగోండి 15 4s అన్నా, 15 16s మన 240 అవుతుంది. నెక్స్ట్ 6C5, ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడతో మనకి ఫస్ట్ క్లాసు అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూగా ఏ ప్రాబ్లము వదిలిపెట్టకుండా కంప్లీట్గా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే కమల్ గోవాడ అని టైప్ చేయండి. నాకు ఫేస్బుక్లో నా అకౌంట్ వస్తుంది, మీరు అందులో మెసేజ్ చేసినా పర్లేదు.
ఎనీవే థ్యాంక్ యూ స్టూడెంట్స్.